హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు ఫూల్ మఖానా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫూల్ మఖానా అంటే తామర గింజలండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట వీటిల్లో. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నవే ఫూల్ మఖానా అండి. ఇలా ఉంటాయి, కాస్త గట్టిగా ఉంటాయండి. అయితే మనం వీటిని ఫ్రై చేసుకొని క్రిస్పీగా చేసుకోవాలన్నమాట. ముందుగా కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడైతే నేను 5 పచ్చిమిరపకాయలు, అలాగే పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సగం కట్ట వరకు పుదీనా, అలాగే సగం కట్ట కొత్తిమీర కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఫూల్ మఖానా అన్నీ కూడా ఇందులో వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. అలాగే మనం తీసుకున్న టమాటాలను చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని బగారా దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, అలాగే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బగారాకు ఇవన్నీ వేసుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫూల్ మఖానా అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి. తెచ్చేసుకొని ఇలా వండుకొని తినండి. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట ఫూల్ మఖానా తోటి. చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయండి ఫూల్ మఖానాలో. డయాబెటీస్ వల్లను బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిదంట. అండ్ అలాగే కొలెస్ట్రాల్ కూడా ఏమీ ఉండదు కాబట్టి హెల్త్కి చాలా మంచివండి. పిల్లలకు కూడా గట్టిగా ఆయిల్లో ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసి ఇచ్చినా కూడా చాలా మంచిదండి. అలాగే లివర్కి కూడా చాలా హెల్ప్ అవుతుందంట ఈ ఫూల్ మఖానా అనేది. చూడండి, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ప్యూరీ పట్టి పెట్టుకున్నామో టమాటా ప్యూరీ, అదంతా కూడా ఇందులోకే వేసుకోవాలండి. నేనైతే 1 బౌల్ వరకు ఫూల్ మఖానా తీసుకున్నాను. అందుకోసం 2 టమాటాలను ప్యూరీగా చేసుకున్నాను అనమాట. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ మీదికి పైకి తేరుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. మసాలా పౌడర్లన్నీ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని ఈ పొడులన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగును కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే చూడండి, ఇలా పెరుగులోంచి కూడా ఆయిల్ అనేది అంతా బయటికి వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాయిల్ అవ్వనివ్వాలండి. ఉప్పు కారం అన్నీ కూడా ఈ స్టేజ్లోనే సరి చూసుకోవాలి. ఇలా వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఫూల్ మఖానా అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ ఫూల్ మఖానా త్వరగానే మెత్తబడిపోతాయండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇలా ఈ మసాలా అంతా కూడా
వీటికి బాగా పట్టుకునేలాగా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకోవాలండి. తర్వాత 2 to 3 మినిట్స్ తర్వాత ఇక్కడ నేనైతే కాజు పేస్ట్ వేస్తున్నానండి. గ్రేవీ అనేది కొంచెం చిక్కగా రావడానికి ఒక 10 వరకు కాజులను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఆ పేస్ట్ వేశాక మన గ్రేవీ అనేది చిక్కబడింది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చివరిగా ఇందులోకి కసూరి మేతి అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకున్నామంటే టేస్టీ ఫూల్ మఖానా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్లో కానివ్వండి, వైట్ రైస్లో కానివ్వండి, ఎలాంటి రైస్కైనా కూడా మ్యాచ్ అవుతుందన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నామంటే ఇలా ఆయిల్ అంతా పైకి తేరుతూ ఉంటుంది. అంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది అన్నట్టు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకున్నామంటే యమ్మీ ఫూల్ మఖానా కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. తామర గింజల కర్రీ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి తెచ్చేసుకొని ఇలా వండుకొని ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.